భయం ఒక మానసిక స్థితి. అది దేవుని దయ వలన అదృష్టవశాత్తు అప్పుడప్పుడు మాత్రమే మనకు కలుగుతుంది. ఎప్పుడూ భయాందోళనలు కొట్టుమిట్టాడుతూ ఉండే జీవులు కూడా కొన్ని ఉన్నాయి. తాత్కాలికమైన వాటిని, మనము సృష్టించుకున్న వాటిని మనము తొలగించుకోగలం. అందుకే నిర్మలీకరణ నీ పని, ఆధ్యాత్మికత్వంతో నిన్ను నింపటం నా పని అని బాబూజీ అన్నారు. నీవు నీ పని చెయ్యి, నేను నా పని చేస్తాను అనే సహకారం ఇక్కడ గురు శిష్యుల మధ్య ఉంటుంది. నీవు ఆయన వైపు ఒక అడుగు ముందుకు వెయ్యి, ఆయన నీ వైపు ఒక అడుగు ముందుకు వేయకపోడు అని బాబూజీ అన్నారు. నీవు వేసే అడుగు బహుశా 18 అంగుళాల పొడవు ఉండవచ్చు, కానీ ఆయన అడుగు మాత్రం శాశ్వతపు ఒక చివరి నుండి మరో చివరికి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆయన మనల్ని చేయమని చెప్పిన అతి చిన్న పని అయిన నిర్మలీకరణ చేసుకుంటూ కాస్త సహకారాన్ని అందించటమే. అది విధేయత. అది చేస్తే మనం మన లక్ష్యాన్ని చాలా సులువుగా సాధించవచ్చు. ఎందుకంటే ఇక్కడ సాధించవలసినది ఏదీ లేదు. విధేయతతో నేను సృష్టించుకున్నవి నావి అయిన నా భౌతిక కార్యకలాపాలతో ప్రారంభించి, నా మానసిక ప్రవృత్తులు, నా అహంకారపూరిత ప్రతిచర్యలు మొదలైన వాటిని అన్నింటినీ నేను తొలగించుకోవాలి. అంతే. నేను, నాది, ఎందుకు అనేవి 3 ఆధ్యాత్మిక జీవితానికి ప్రధాన సమస్యలు.